పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి 4 స్కీమ్లు అమల్లోకి వచ్చాయి. అవేంటంటే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు. యాక్చువల్లీ ఇవి రిపబ్లిక్ డే రోజే అమల్లోకి రావాలి. ఆ రోజు సెలవు దినం కాబట్టి బ్యాంకులకి హాలిడే ఉంటుంది కాబట్టి 27వ తారీఖు పొద్దునుంచే రైతుల అకౌంట్లోకి 4,41,911 మంది రైతులకి రైతు భరోసా అయితే 6,000 చొప్పున, ఎకరానికి 6,000 చొప్పున పడ్డాయి డబ్బులు. వాళ్ళ అకౌంట్లో జమ చేసింది ప్రభుత్వం. ముఖ్యంగా ఏంటంటే మండలానికి ఒక గ్రామం చొప్పున సెలెక్ట్ చేసుకున్నారు తెలంగాణలో. సో ఆ విధంగా ఒకప్పుడైతే ఎలా ఉండేదంటే ఎకరాలు అంటే ఫస్ట్ 1 ఎకరం ఉన్న వాళ్ళకి వేసేవాళ్ళు, తర్వాత 2 ఎకరాలు, తర్వాత 5 ఎకరాలు, తర్వాత అట్లా 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఆ విధంగా వేసేవారు. ఏది రైతు బంధు ఒకప్పుడు. కానీ ఇప్పుడు రైతు భరోసా ఏంటంటే ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని, మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని, సో ఏంటంటే అప్పుడు ఇక ఎకరాంతో సంబంధం లేదు, వాళ్ళు ఆ భూమిలో వ్యవసాయం చేస్తున్నారా, సాగు చేస్తున్నారా లేదా అంతే. ఇక మొత్తం ఎన్ని ఎకరాలను ఉండని ఒకటేసారి అయితే వారికి ఎకరానికి 6,000 చొప్పున అయితే అమౌంట్ జమ చేశారు. ఒకప్పుడైతే ప్రభుత్వం అంటే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎకరానికి 7,500 మొత్తం 2 సార్లు 2 విడతల్లో ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అయితే 1,500 తగ్గించింది. అంటే ఒక్క విడతకి 6,000 చొప్పున అకౌంట్లలో ఎకరానికి 6,000 చొప్పున మొత్తం 569 కోట్లు అయితే జమ చేసింది. అలాగే 18,180 మంది కూలీలకు ఆత్మీయ భరోసా సాయం వాళ్ళ అకౌంట్లో కూడా జమ అయింది. మొత్తం రైతు కూలీలకు కలిపి 579 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. ఇక కొత్త రేషన్ కార్డులు అయితే 51,912 మందికి కొత్త రేషన్ కార్డులు వచ్చాయి. ఇక పాత కార్డుల్లో 103,674 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. 72,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు అయితే మంజూరైనాయి. మొత్తం 4 స్కీమ్లుగా 563 గ్రామాల్లో 6,87,677 మంది లబ్ధిదారులు అన్నమాట. సో ఒకే రోజు అమల్లోకి 4 స్కీమ్లు వచ్చాయి. సో 4 సంక్షేమ పథకాలు ఒకే రోజు సోమవారం అమల్లోకి వచ్చాయి. యాక్చువల్లీ 26వ తారీఖు మనం చెప్పుకున్న విధంగా ఆ రోజు హాలిడే కాబట్టి, లేకపోతే అదే రోజు ఇవన్నీ అమల్లోకి వచ్చేటి. ఇక కొంచెం డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ ఫోటోలో చూడండి రైతు ఎంత ఆనందంగా ఉన్నాడో. యాక్చువల్లీ రైతు భరోసా అది వానాకాలం అయితే ఎగ్గొట్టారు. కనీసం ఇది ఈ టైము ఇప్పుడు ఈ పంటకి ఇది కూడా ఆల్రెడీ నాట్లేస్తారు. చలికాలం ఇప్పుడు వచ్చే పంట ఇది. ఇప్పుడు యాసంగి కూడా నాట్లు అయిపోయాయి పూర్తిగా, అందరూ నాట్లు కంప్లీట్ చేశారు. నాట్లకు ముందే ఇవ్వాలి రైతు భరోసా, కాకపోతే లేట్ అయింది. ఇప్పుడని ఇస్తే మరి కొంచెం ఇక స్ప్రేలు ఇట్లా కొట్టడము, యూరియా చల్లడము, అంటే వరిని కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట రైతు భరోసా. ఎకరానికి 6,000. మొత్తం 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో 9,48,333 ఎకరాల సాగు యోగ్యమైన భూములకు తొలి విడత రైతు భరోసా నిధులను సర్కార్ అయితే విడుదల చేసింది. ఇందుకు సంబంధించి మనం చెప్పుకున్న విధంగా 4,41,911 మంది రైతుల ఖాతాలో ఎకరానికి 6,000 చొప్పున ఒక్క రోజులోనే మొత్తం 569 కోట్లు జమ చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా, ఎవరైతే అర్హులో వాళ్ళకంటే వ్యవసాయం సాగు చేసే వారికి. ఇక ఇంకొక పథకం ఏంటంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం. ఇదేంటంటే వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 చొప్పున, అంటే వీళ్ళకి 2 విడతలు. అందులో ఒక విడతలో ఇప్పుడు వాళ్ళకు కూడా 6,000 చొప్పున 18,180 మంది వ్యవసాయ కూలీలకు మొదటి విడతలో భాగంగా 6,000 చొప్పున డబ్బు జమ చేసింది వాళ్ళ ఖాతాలో. అలాగే ఈ పథకానికి సంబంధించి ఆర్థిక శాఖ 10,91,00,00,000 రూపాయలు విడుదల చేసింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఇదే వ్యవసాయ కూలీలకు సంబంధించి. ఇంకొకటి రేషన్ కార్డు గురించి మాట్లాడుకుంటే కొత్తగా 15,414 రేషన్ కార్డులు. అర్హులైన కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ఈ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ముఖ్యంగా రేషన్ కార్డుల గురించి పెద్ద రచ్చ నడిచింది. సెంట్రల్ నుంచి స్టేట్ దాకా. సెంట్రల్ వాళ్ళు అయితే ఒక్కసారి కూడా ఇవ్వలేదని ఇటు స్టేట్ వాళ్ళు వాళ్ళ మీద కామెంట్ చేయడము, వీళ్ళు అసలు రేషన్ కార్డులో కూడా అవకతవకలు ఉన్నాయని ఇటు ప్రతిపక్షాలు ఆరోపించడము. ఫైనల్గా అయితే ఇంకా రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది అర్హులైన కుటుంబాలకి. తొలి రోజు 15,414 కొత్త రేషన్ కార్డులు. దీంతో ఆ కుటుంబాల్లో ఆ 15,414 కుటుంబాల్లో ఎంతమందికి లబ్ధి చేకూరబోతుందంటే 51,912 మందికి లబ్ధి చేకూరింది. తెలంగాణ వచ్చాక పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చిన కోడళ్ళు, కొత్తగా
పిల్లలు కలిగిన వారి పేర్లను ఇప్పటివరకు రేషన్ కార్డులో చేర్చలేదు. తాజాగా ఆయా గ్రామాల్లో ఇలాంటి పెండింగ్ అప్లికేషన్లు ఆఫీసర్లు పరిష్కరించారు. ఇందుకు సంబంధించి 1,03,674 మంది పేర్లను కొత్తగా రేషన్ కార్డులో నమోదు చేశారు. వచ్చే నెల నుంచి వీరందరికీ రేషన్ పంపిణీ చేస్తామని ఆఫీసర్లు ప్రకటించారు. మరోవైపు ఆయా గ్రామాల్లో ఇండ్లు లేని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా 72,000 ఇండ్లు మంజూరు చేశారు. వీరి బ్యాంకు వివరాల అధికారులు ఇప్పటికే నమోదు చేసుకోగా త్వరలోనే 1,00,000 చొప్పున మొదటి విడుదలలో ఫండ్స్ రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇక 72,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. త్వరలోనే మొదటి విడతలో భాగంగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైతే దక్కబోతున్నాయో వారి అకౌంట్లలో 1,00,000 రూపాయలు తొలి విడతలో భాగంగా ప్రభుత్వం అయితే జమ చేయనుంది. సో ఇదన్నమాట. మరిక అంటే ఒకటే రోజు 4 స్కీములు అమల్లోకి రావడం, అలాగే రైతు భరోసా పడడం, ఎంపిక చేసిన గ్రామాలు మండలాలకు సంబంధించి సో మొత్తం అందరూ ఆనందంగా ఉన్నారు. మొత్తం 32 జిల్లాలు, 563 గ్రామాలు, 9,48,333 ఎకరాలు. సో సాగుయోగ్యమైన భూమి వారందరికీ రైతు భరోసా పడింది. మొదటి విడతలో 6,000 రూపాయలు. యాక్చువల్లీ 7,500 పడాలి, కానీ 6,000 వేసింది ప్రభుత్వం. బడ్జెట్ లేదని అందరూ అంటున్నారు. మరి ఏంటో, మరి చెప్పిన మాట మీద ఉండాలని, లేకపోతే మాట తప్పం మడమ తిప్పం అని చెప్పి దేవుళ్ళ మీద ఒట్టేసి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇవాను మీరు చేస్తున్న పనులన్నట్టు ప్రతిపక్షాలు అయితే విపరీతంగా విమర్శిస్తున్నాయి. మరి వాళ్ళ విమర్శలను ఈ ప్రభుత్వం మరి ఏ విధంగా ఎదుర్కొని దీనికి సమాధానం చెప్తుంది అనేది చూద్దాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.